సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బేసికల్గా మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సత్యం తర్వాత ఒక హై చూశారు. ఒక హై కాదు, ఆ లెక్కను మాట్లాడితే చాలా బ్లాక్ బస్టర్సే చూశారు. మెనీ ఫిల్మ్స్, ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ఫిల్మ్స్కి మీరు వర్క్ చేశారు, హైస్ చూశారు. సో వాట్ వాజ్ దట్ ఫస్ట్ డిప్రెసింగ్ మూమెంట్ అండి? ఎందుకంటే హై చూసినప్పుడు డెఫినెట్లీ లోస్ కూడా చూడడం ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. నా మోస్ట్ డిప్రెసింగ్ మూమెంట్ థ్యాంక్ యూ ఫ్లాప్ అవడం. నేను డిప్రెషన్ అంటే డిప్రెషన్ వ్యక్తపరచలేదు, అమ్మా అని అడవలేదు, డిసప్పాయింటెడ్. నాకు పెద్ద డిప్రెషన్ ఉండదండి యాజ్ అ పర్సన్, నాకు హ్యూమన్ బీయింగ్. నేను యాజ్ బీవీఎస్ రవి, నేను పెద్ద డిప్రెస్ అవును దేని గురించి. వాట్ ఈస్ యువర్ లైఫ్ థియరీ సార్? ప్రతి అయిపోయింది చెప్తా. అయితే నేను సినిమా బాగా దగ్గరగా కృతజ్ఞత మీద కథ రాసుకున్నా, గ్రాటిట్యూడ్ మీద కథ. అది థ్యాంక్ యూ అనేది మనం ఎంత ఎదిగినా సరే మన ఎదుగుదలకి కారణమైన వాళ్ళని మనం మర్చిపోతేనే మనం సెల్ఫ్ మేడ్ అని చెప్పుకుంటాం. వన్ ఆఫ్ ద ఇప్పుడు ఎవరన్నా నేను సెల్ఫ్ మేడ్ పర్సన్ని, మన నోటి సెల్ఫ్ మేడ్ పర్సన్ అంటే వాడి ఎదుగుదలకు కారణమైన ఎంతోమంది వ్యక్తుల్ని పరిస్థితుల్ని వాడు మర్చిపోయినట్టు, వాడి చుట్టుపక్కల వాడు గుర్తించినట్టు అని అర్థం. దాన్ని గుర్తించాలి అనేది ఒక హంబుల్ ఒపీనియన్తో కథ స్టార్ట్ అయింది. తర్వాత అది ఎన్నో ఒక నది సముద్రానికి వచ్చేదాకా ఎన్నో మెలికలు తిరిగినట్టుగా ఆ సినిమా కథ కూడా ఎన్నో మెలికలు తిరిగి చివరికి అలా స్థాయికి వచ్చింది. చైతన్య చాలా బాగా చేశాడు, విక్రమ్ చాలా బాగా చేశాడు. మిస్ అయింది ఫైర్. నేను అప్పుడు పిఠాపురంలో ఉన్నా, సర్వం శక్తిమయమని నా వెబ్ సిరీస్ షూట్ చేసుకుంటూ అక్కడ ఉన్నాం. నేను సినిమాను ఫ్లాప్ అయిందని తెలుసు, ముందు రోజు రాత్రి తెలిసింది. నేను ఒక్కరోజు ఒక్క గంట బాధపడ్డాను. గంట ఈజ్ ఎ బిగ్ టైమ్ ఫర్ మీ టు ఫీల్ పెయిన్. నేను ఎప్పుడు ఆ గంట బాధపడిన సందర్భాలు లేవు. ఒక్క గంట బాధపడ్డా, మిస్ అయింది, మంచి కథ మిస్ అయింది. ఆ సినిమా ఫెయిల్ అయిందని కారణం నేను మంచి కథ మిస్ అయింది అని. మిగతావో కమర్షియల్ సినిమాలు చాలా రాస్తాం, ఆడతాయి పోతాయి ఉంటాయి, కానీ ఒక జెన్యున్ థాట్తో చెప్పిన కథ ఫెయిల్ అవటం, ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ మై షార్ట్ ఫాల్ ఇన్ రైటింగ్. అదొకటి తప్ప ఇంకా నేను పెద్ద ఒక గంట బాధపడితేనే జీవితంలో అదే బిగ్ టైం అంటున్నారు కదా, అందుకనే అడుగుతున్నాను. నేను అసలు డిప్రెస్ అవ్వను అన్న పాయింట్కి మీ లైఫ్ థియరీ అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు లైఫ్ నుంచి? అంటే వచ్చామా, చిల్ అయ్యామా, ఎంజాయ్ చేసామా, వెళ్ళామా? నేను అనుకున్నది చేయడానికి అవకాశం కోసం ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే, నేను అనుకున్నది చేయడానికి అవకాశం వచ్చినప్పుడు అది నా పూర్తి సామర్థ్యతతో చేస్తా. అది ఫెయిల్ అయితే ఇంకోటి చేస్తా. అది సక్సెస్ అయితే అలాంటిది ఇంకోసారి చేస్తా. అది ఎవరైనా అదే చేస్తారు. కానీ ఫెయిల్ అయినప్పుడు ఎక్కువ ఏడ్చి, సక్సెస్ అయినప్పుడు ఎక్కువ ఆనందపడితే ఆ బాధలోనూ సంతోషంలోనూ టైం వేస్ట్ అవుతుందని ఫీల్ అవుతాను. టైం వేస్ట్ అవ్వడం ఏంటండి? ఇంకా దాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తారండి? ఆస్వాదన అనేది లేదు. ఆస్వాదన అనేది ప్రతి క్షణం ఆస్వాదించాలి. ఇప్పుడు ఇది కూడా ఆస్వాదిస్తాను నేను ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నాను. ఆస్వాదన అనేది అదొక నిరంతర ప్రక్రియ. మనం పని చేస్తున్నప్పుడు అలా చీకట్లో కూర్చుని, వాళ్ళు వెలుగులో కూర్చుని ఎవరు రాకుండా రాసుకునేది కూడా ఆస్వాదనే. అద్భుతంగా మా ఆవిడ వంట చేస్తే తినడం కూడా ఆస్వాదనే. మా అమ్మతో గొడవ పట్టడం కూడా ఆస్వాదనే. మా పిల్లలతో ఏడిపించడం కూడా ఆస్వాదనే. ఎవ్రీథింగ్ ఆస్వాదనే. నేను ఇప్పటి నుంచి కారెక్కి మా ఇంటికి వెళ్తాను, మా ఆఫీస్కి వెళ్తాను, అది కూడా ఆస్వాదనే. ఆస్వాదనకి టైం ప్రత్యేకంగా టైంని కేటాయించడం కూడా టైం వేస్ట్. అదే యూజ్లెస్ అది. ఇప్పుడు అదే సినిమా ఫెయిల్ అయిందండి, డిప్రెషన్లో ఉన్నాడు, మనం వెళ్ళి ఓదార్చాలి ఒకడిని, అదంతా యూజ్లెస్నెస్. అదిలైతే ఒక చాలా పెద్ద సక్సెస్ కొట్టాడండి, తాగి తందనాలు ఆడుతున్నాడు, వెళ్ళి మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం, యూజ్లెస్నెస్. దట్స్ ఆల్ హంబగ్. సో మీరు ఎప్పుడన్నా ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి పలానా యాక్టర్ను, ప్రొడ్యూసర్ను అప్రోచ్ అయినప్పుడు రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయా? 100 రాస్తే 99 రిజెక్ట్ అవుతాయి. అయినా సరే మీరు ఫీల్ అయ్యే టైప్ కాదు కాబట్టి నా నెక్స్ట్ క్వశ్చన్ రాదు. నేను కాదు, ఎవడు ఫీల్ అవడు. డార్ట్ గేమ్ అండి ఇది. ఎనీ టెక్నీషియన్స్ సినిమా ఇండస్ట్రీ కాదు, ఒక ఆర్కిటెక్ట్ బొమ్మలు వేస్తారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి, వాళ్ళవి 1000 రాస్తే ఒకటి అవుతుంది. ఆర్కిటెక్ట్ 1000 బొమ్మలు వేస్తే ఒకటి ఓకే అవుతుంది. ఎందుకంటే ల్యాండ్ ఓనర్ బాసు, ఈ బొమ్మ కాదు నాకు, మా ఆవిడ వద్దంటుందండి, మా ఫ్రెండ్ వద్దన్నాడండి కలరు, సరే ఇంకో బొమ్మ వేద్దాం అనుకుంటారు కదా. అసలు ఎవడన్నా రిజెక్షన్ని సీరియస్గా తీసుకున్నాడంటే వాడు సన్నాసి. రిజెక్షన్ని సీరియస్గా తీసుకుంటే సన్నాసులు. మీరు కరెక్ట్ చేసుకోండి, ఎందుకు రిజెక్ట్ అయింది మళ్ళీ ఇంకో అంతే తప్ప ఫీల్ అయిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి
రిజెక్షన్ సీరియస్గా తీసుకునేవాడు 10th ఫెయిల్ అయితే బిల్డింగ్ మీద దూకేవాడు ఒకడే. ఎంత సీరియస్గా తీసుకోకూడదు. మనది ఇంకోటి ఒపీనియన్, మన ఒపీనియన్ ఇంకోటి ఒప్పుకోవాలి. అది ఇగో, అది రిజెక్షన్ సీరియస్గా తీసుకున్నాడు ఈగోయిస్ట్. అది నిజమైన డేంజరస్ ఈగో. ఇప్పుడు మీ డ్రెస్ చండాలంగా ఉందండి అని అనుకోండి, మీరు గదిలోకి వెళ్ళి ఆ పక్కన భవానీ గారి దగ్గర భుజం మీద పడి ఏడుస్తూ కూర్చున్నారు అనుకోండి, అంత సీరియస్. ఆడి మొహం వాడికి నచ్చలేదు, నా డ్రెస్ నాకు బాగుందంటే అయిపోయింది కదా. మీ ఇంటర్వ్యూ నా తర్వాత ఇంకో ఇంటర్వ్యూవర్ వస్తాడు, ఏం డ్రెస్ వేసుకున్నారండి అంటే బ్యాలెన్స్ అయిపోలా. రిజెక్షన్ సీరియస్గా తీసుకో, కరెక్షన్కి ఉపయోగపడుతుంది. రిజెక్షన్ షుడ్ గివ్ వే టు కరెక్షన్, లీడ్ టు కరెక్షన్, బట్ నాట్ డిప్రెషన్. మీరు చాలా బుక్స్ చదువుతారని విన్నాను, కానీ చాలా సందర్భాల్లో మీరు చెప్పింది ఈ జీవిత సారాంశాన్ని ఇట్లాగా వడగట్టి మాట్లాడుతుంటే నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా రవి గారు? అసలు ఆప్షన్ లేదండి, అదే కరెక్ట్. ఓకే, సో రిజెక్షన్ ని ఫేస్ చేయలేని వాడు చాలా గొప్పగా మీరు వాళ్ళని సమస్య ఏదన్నా వర్డ్ గుర్తులేదు. డన్. సో ఏదైనా ఒక ఛాన్స్ ఇండస్ట్రీలో అర్రే నేను చేయాల్సింది ఇది మిస్ అయిపోయింది అని అనుకున్న సందర్భాలు ఉన్నాయా? అంటే ఎలా నాకు అర్థం కావట్లేదు. అంటే ఇది సినిమా ఇండస్ట్రీ కదా, ఇదేంటంటే రంగులు రావటం కాదు, నా బదులు కూడా ఎవడే ఎక్కాడే అనుకోవడానికి. ఇది అర్రే నేను చేస్తే బాగుండేదా, నేను బాహుబలి గురించి అనుకోవచ్చు, పోకిర్ గురించి. అలా కాదుగా, మీ దగ్గరికి వచ్చే అవకాశం వెన్ ఇట్ వాస్ ది ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరున్నప్పుడు నేను ఇది చెయ్యను అని మీరు సెల్ఫ్ గా రిజెక్ట్ చేసి లేటర్ ఆన్ రిగ్రెటింగ్ దట్ అర్రే నేను ఇది చేస్తుంటే బాగుండేది టైప్స్ లో. అసలు లైఫ్ లో రిగ్రెషన్ కి ఛాన్సే లేదు. అది అది ఆ డైలాగ్ కదా రావాలి. అసలు ఛాన్సే లేదు అసలు. అసలు నేను రాత్రి పడుకుని పొద్దున్న లేస్తే కొత్త లైఫ్ అది. అది దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సి. ఎందుకండి ఇన్ని డిఫరెంట్ వేరియస్ సెగ్మెంట్స్ ఆఫ్ సినిమాలో వర్క్ చేశారు? ప్రొడ్యూసర్ రోల్ తీసుకున్నారు, డైరెక్టర్ రోల్ తీసుకున్నారు, రైటర్ రోల్ తీసుకున్నారు. వాట్ ఫ్యాసినేట్స్ యూ మోర్? అంటే ఇంకా ఏం చేయాలన్నది మీ యాక్చువల్ డ్రీమ్ ఏంటి? నేను రాసుకున్న ఎన్నో కథలు చెప్పే అవకాశం వేరే ప్రొడ్యూసరు వేరే డైరెక్టర్ అయితే తక్కువ ఉంటుంది కాబట్టి, నేనే ప్రొడ్యూసర్ అయితే నేను రాసుకున్న కథలు చెప్పే అవకాశాలు పెరుగుతాయని నేను ఇప్పుడు నమ్ముతున్నాను. సో ఐ వాంట్ టు ప్రొడ్యూస్ మోర్ ఫిల్మ్స్ విచ్ రైట్. ఐ వాంట్ టు టెల్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు టెల్ స్టోరీస్ విచ్ ఐ లవ్ అండ్ ఐ లైక్ అండ్ ఐ రెడ్ త్రూ మై ప్రొడక్షన్. సో నేను రైటర్గా ప్రొడ్యూస్ చేద్దాం అనేది నాకు బాగా ఇష్టమైన, ప్రస్తుతం అది ఆ మూడ్లో ఉన్నా. రేపొద్దున ఇంకో మూడ్లో ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు అట్లా. టుడేస్ డెసిషన్ ఇస్ దట్, నాట్ టుడేస్, దిస్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐఎమ్ ఎంజాయింగ్ దట్. అదే సార్, ఈ మూమెంట్లో మీరు ఆస్వాదించేది రైటింగ్ స్కిల్స్. రైటింగ్ అనేది ఎప్పుడు, రైటింగ్ అనేది నేను రాయటం మొదలైన నాకు పెన్ను బయట ఆల్ రాయటం అనేది ఏదో రాస్తూనే ఉన్నా. ఇప్పుడు నేనంటే ప్రొడ్యూసర్గా నాకు కొంత మెచ్యూరిటీ వచ్చింది, అవగాహన. మెచ్యూరిటీ కమ్స్ ఫ్రమ్ అవగాహన వచ్చింది ప్రొడక్షన్ మీద, బిజినెస్ మీద, పబ్లిసిటీ మీద. సో ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఫిలిమ్స్ విచ్ ఏ రైట్. దిల్ రాజు గారు ట్రోల్ కూడా చేయొచ్చు, అరే నీ కథలు నువ్వు తప్ప ఎవడో ప్రొడ్యూస్ చేయడం కూడా ట్రోల్ చేయొచ్చు. ఇట్స్ ఫైన్, ఇట్స్ ఫైన్. ఎందుకంటే మీరు దాన్ని ఎంజాయ్. దిల్ రాజు గారి ఇన్ హౌస్ ప్రొడక్షన్లో మీరు కూడా ఒక ఇన్ హౌస్ రైటర్, చాలా సినిమాలు రాశారు. ఎస్పెషల్లీ ఒక మీడియం ఆఫ్ ట్రస్ట్ మీ ఇద్దరి మధ్యలో ఎంత స్ట్రాంగ్ ఉందంటే దాని వెనకాల ఆ ట్రస్ట్కి రీచ్ అవ్వడానికి ఏ ఐడియా వర్కౌట్ అయిందండి? బికాజ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఎక్కడొచ్చింది, అసోసియేషన్ ఎలా కొనసాగింది మీకు దిల్ రాజు గారికి? భద్రా సినిమా నుంచి నాకు ఆయనతో పరిచయం అండి. ఎప్పుడు కూడా ఒక ఐడియా వర్కౌట్ అవ్వడం వల్ల ట్రస్ట్ బిల్డ్ అవ్వడం అనేది తాత్కాలికమైన ట్రస్ట్ బిల్డ్ అవ్వడం అవుతుంది. ఎందుకంటే ఇంకోసారి ఆ ఐడియా ఫెయిల్ అయితే ఇంకో రెండో ఐడియా వీడి దగ్గర పస అయిపోయిందిరా అనుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది వర్కౌట్ అయితే సూపర్ రా వీడు, ఆ తర్వాత చెప్పింది వర్కౌట్ అయితే వీడి దగ్గర పస అయిపోయింది అనుకోవచ్చు, ట్రస్ట్ బ్రేక్ అవుతుంది. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి మీద నమ్మకం అనేది ఆ వ్యక్తి యొక్క ప్యాషన్, కమిట్మెంట్ అండ్ ఆనెస్టీ టువర్డ్స్ వాట్ హీఈస్ వర్కింగ్ ఫర్ మీద ఉంటుంది. నాకు ఆయనకి ఉన్న, నేను కష్టపడి నిజాయితీగా సినిమా యొక్క శ్రేయస్సు కోసమే వాదిస్తాను, రాస్తాను, డిస్కస్ చేస్తాను,
ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తానని ఆయనకు విపరీతమైన నమ్మకం నా మీద. అలాగే నాకు ఆయన మీద సినిమా, మంచి సినిమా అంటే మీనింగ్ఫుల్ గుడ్ హెల్దీ ఫిలిం అనేది ఆయన కాన్సెప్ట్. ఆ సినిమా మీనింగ్ఫుల్ హెల్దీ ఫిలిం చేయడం కోసం ఆయన నిజాయితీగా ఎక్స్ప్రెస్ చేస్తాడు అని నాకు నమ్మకం. అలాగే ఆయన దగ్గర చాలామంది రైటర్స్ ఉన్నారు, వాళ్ళ నమ్మకం. సో ఆ బాండ్ అలా ఎక్కువ సంవత్సరాల పాటు నడుస్తుంది. ఫస్ట్ మీ అసోసియేషన్ భద్రా నుంచే స్టార్ట్ అయిందా? దానికంటే ముందు కూడా మీకు పరిచయాలు లేదు, అప్పుడైనా నేను చూసేవాడిని, ఎందుకంటే ఆయన డిస్ట్రిబ్యూటర్, పక్క పీక్స్లో డిస్ట్రిబ్యూటర్, ఆది ఈడియట్ అవి చేసేవారు. అప్పుడు నేను కూడా కొత్త, నాకు అంత పరిచయం లేదు. నేను ఫస్ట్లో నా కెరీర్ స్టార్ట్ అయిన 1 or 2 years నుంచి ఆయనకి థర్డ్ ఫిల్మ్ భద్రా. అంతకుముందు దిల్లో ఆర్య చేశారు. భద్రా నుంచి జాయిన్ హ్యాండ్స్ అండ్ లాంగ్